ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే, మన ప్రపంచంలో ఏమి జరుగుతుంది ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నా తండ్రి. మా చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో ఇవాళ వివరిస్తూ ఉండగా నాయన, ఈ లోకంలో నుండి నీ మమ్మల్ని పిలుచుకున్నావు కనుక నాయన, నీ కుమారుని యొక్క సంఘంలో మేమందరము జీవించడానికి ఈ ప్రసంగం మాకు సహాయపడేలా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే, మన ప్రపంచంలో ఏమి జరుగుతుంది. ఒక్కసారి మన ప్రపంచాన్ని గనుక మనం పరిశీలన చేసినట్లయితే, ఈ ప్రపంచం చాలా రకాల రుగ్మతలతో నిండిపోయిందండి. చాలా రకాల రుగ్మతలు మన ప్రపంచంలో ఉన్నాయి. ఇప్పుడున్న లోకం పాపములో తేలియాడుతూ ఉన్నది. చాలామంది వేళ ఏంటంటే పాపములో తేలియాడుతున్నారు. అసలు పాపం అంటే ఎంత భయంకరమైనదో తెలుసుకోకుండా ఆ పాపంలో జీవించటానికే వాళ్ళు ఇష్టపడుతూ ఉన్నారు. పాప ప్రపంచం. అందుకే యేసు ప్రభువు మనల్ని పిలుచుకున్నాడండి. ఈ పాప ప్రపంచంలో నుండి మనల్ని పిలుచుకున్నాడు. ఎక్లేషియా అంటే సంఘం, అంటే ఎక్లేషియా పిలుచుకున్నాడు. మనం బయటకు పిలుచుకున్నాడు. ఈ లోకంలోంచి బయటకు వచ్చేయండి మీరు. ఎందుకంటే ఈ లోకంతో మీరు సాంగత్యం చేయకూడదు. చేస్తే మీరు కూడా పాపులైపోతారు. ఎవరి మధ్యన జీవిస్తే మనం అలాగే తయారవుతూ ఉంటున్నాం. అందుకే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చోవద్దని చెప్పి మొదటి కీర్తనలో మనకు రాయబడి ఉన్నది. మరి ఎక్కడ ఉండాలి మనం? మరి మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా పాపం చేసిన వారే కదా. పాపం లేనివాడంటూ ఎవడో కూడా లేడు కదా. మన చుట్టూ పాపం ఉన్నా కూడా దేవుడు మనల్ని ప్రత్యేకించుకున్నాడు గనక ఆయన సంఘంలోకి మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. అందుకే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అటువంటి వారితో మనం జీవించాలని చెప్తున్నాడు దేవుడు. ఈ లోకం దేవుడు ఏమైతే చెయ్యొద్దు అని చెప్పాడో ఈ లోకంలో అదే చేస్తుందండి. వాడు బైబిల్ ఏమి వద్దు అందో ఈ లోకంలో 90% దేవుడు వద్దన్న దాన్నే చేస్తున్నారు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటైన సహాయం చేసి, మీరు ఫలించండి, వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపండి, ఈ ప్రపంచాన్ని ఏలమని చెప్పాడు దేవుడు. అయితే ఈవేళ వివాహం చేసుకుంటున్నాడు. కొద్ది రోజులు కాపురం చేసిన తర్వాత వాళ్ళ మ్యూచువల్గా విడిపోతున్నారు వాళ్ళిద్దరూ కూడా. అంటే వాళ్ళిద్దరు అంగీకారంతో విడిపోతున్నారట. మళ్ళా వీడొకడు పెళ్లి చేసుకుంటాడు, మళ్ళా తను ఒకరిని పెళ్లి చేసుకుంటుంది. దేవుడు తెలియజేశాడు, భర్త బతికి ఉండగా భార్య వేరొక పెళ్లి చేసుకోకూడదు, భార్య బ్రతికి ఉండగా భర్త వేరొక పెళ్లి చేసుకోకూడదు. అలా చేసినట్లయితే అది వ్యభిచారం అవుతుందని చెప్తున్నాడు దేవుడు.
దేవుడు. అయితే ఇప్పుడు ఇంకొకటి, పానుపు నిష్కళంకంగా ఉండాలని చెప్పి దేవుడు వివాహం అన్ని విషయములోనూ ఘనమైనది, పానుపు నిష్కళంకంగా ఉండాలని చెప్పి దేవుడు తెలియజేస్తుంటే, ఇప్పుడు చట్టాలు ఏం చెప్తున్నాయంటే బైబిల్కి వ్యతిరేకంగా డేటింగ్ చేయొచ్చు. అంటే పెళ్లి కాకుండా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా కలిసి తిరగొచ్చు. అది నెల, 2 నెలల, 3 నెలల, 6 నెలల, 5 సంవత్సరాల, 10 సంవత్సరాలు. ఒకవేళ వాళ్ళిద్దరికీ నచ్చలేదనుకోండి, మళ్ళీ విడిపోవచ్చు మళ్ళీ. అంటే పెళ్లికి ముందే శారీరక సంబంధాన్ని పెట్టుకొని వాళ్ళిద్దరూ మేము బ్రతకాలంటే చివరి వరకు బ్రతకొచ్చు, లేదంటే మధ్యలో విడిపోవచ్చు, ఎవరి దారాలు చూసుకోవచ్చు అని ఇటువంటి కొత్త చట్టాలు ఈ లోకంలోకి వచ్చాయి. ఇవాళ అనేక మంది ఇవాళ క్రైస్తవులు కూడా దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషులు విడదీయకూడదని దైవలేఖనం తెలియచేస్తుంటే, ఎందుకంటే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరం అని చెప్పి దేవుడు ఆది నుండి వారిని ఒకరిగా చేస్తే, వాళ్ళు ఇష్టం వచ్చిన ఆలోచన చెప్పుని తిరిగి విడిపోయి మళ్ళీ వ్యభిచారంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు. మళ్ళీ ఇంకా కొన్ని చోట్ల మన ఫిలిం ఇండస్ట్రీలో చూసినట్లయితే ఎక్కువగా 2 పెళ్ళిళ్ళు, 3 పెళ్ళిళ్ళు, 4 పెళ్ళిళ్ళు, అంటే మోజున్నంత వరకు ఉంచుకోవడం, తర్వాత విధులు పెట్టిపోవటం. దుష్ట సంస్కృతి, బైబిల్కి వ్యతిరేకం ఇదంతా కూడా. అందుకే పేతురు మాట్లాడుతున్నాడు, మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మనం మాట్లాడుతాం. ఇవన్నీ చేసేవాడు ఎవడంటే మూర్ఖుడు అండి. ఇవన్నీ కూడా జీవితానికి వాల్యూస్ లేకుండా, పెళ్ళికి వాల్యూస్ లేకుండా, పెళ్ళికి ముందు డేటింగ్ చేసి, ఎంతమందితో డేటింగ్ చేసి మళ్ళీ ఎవరినో ఒకరిని చేసుకొని, మళ్ళీ నచ్చలేదని విడిచిపెట్టేసి డైవర్ట్ చేసి ఇంకొక పెళ్లి చేసుకొని, ఇదంతా కూడా. అందుకే మూర్ఖులకు ఈ తరం వారికి వేరే, మీరు రక్షణ పొందండి అని చెప్తున్నాడండి. ఇటువంటివన్నీ కూడా ఇవాళ ఇంకా భయంకరంగా దేవుడు ఏమైతే వద్దని చెప్పాడో అవన్నీ కూడా చేస్తున్నారు. వీళ్ళు చంపడానికి వెనకాట్లేదు, చావటానికి వెనకాట్లేదు. మళ్ళీ ఈ లోకంలో అత్యంత భయంకరమైనది ఏంటంటే అబద్ధం. ఈ లోకంలో భయంకరమైనది ఏంటంటే, మనిషిని పతనం వైపు నడిపించేది ఏంటంటే అబద్ధం. ఈవేళ మనుషులందరూ కూడా అబద్ధాన్ని నమ్ముతున్నారు. ఈవేళ ఏదోని తోటలో మొదలుపెట్టింది దేవుడు నరులను యథార్థవంతులుగా నిర్మించాడు. దేవుడు సృష్టించినట్టు వాళ్ళు ఎటువంటి కపటమో లేదండి. ఎప్పుడైతే సర్పం యొక్క మాట విని దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారో పాపం తెచ్చుకున్నాడు వాడు. అప్పటి నుంచి అబద్ధాన్ని నమ్మటం మొదలుపెట్టారు. ఈ అబద్ధం ప్రపంచాన్ని సర్వనాశనం చేసేస్తుందండి. అప్పుడు మొదలైన అబద్ధం ఇప్పుడు ఇంకా అబద్ధాన్ని నమ్ముతూనే ఉన్నారు. మనుషులందరూ కూడా అబద్ధాన్ని నమ్ముతూ ఉన్నారండి. ఆ అబద్ధాన్ని నిర్మూలన చేయగలిగినప్పుడు సత్యం నిలబడుతుందండి. ఈ అబద్ధాన్ని నమ్మినంత కాలం మనుషులందరూ కూడా పాపంలోనే ఉంటారు. పాపానికి మూలమే అబద్ధం అండి. ఇక్కడ అబద్ధాన్ని నమ్మటం వల్ల ఈ లోకంలోకి పాపం వచ్చింది. అందుకే ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది కరెక్టో, ఏది కరెక్ట్ కాదో దైవలేఖనాలు మనకు తెలియజేస్తాయి. ప్రపంచంలో ఉన్న ఏ ఇతర మత గ్రంథము తెలియచేయటం లేదు, కానీ దైవ గ్రంథం మాత్రమే తెలియచేస్తుంది. క్రొత్త నిబంధన మాత్రమే తెలియచేస్తుంది ఏది కరెక్టు, ఏది కరెక్ట్ కాదు అని చెప్పి. అందుకే ఈ లోకంలో మనం ప్రత్యేకించబడిన వారిగా మనం ఉండాలి. ఈ లోకం సంతోషంలో మునిగి తేలాలని చెప్పి ఆ సంతోషం కొరకు ఎంత నీచానికైనా దిగజారే మనుషుల మధ్య మనం జీవిస్తూ ఉన్నాము. పైగా గర్భ విచ్ఛిత్తి చేయించుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే పురుషులు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు, తప్పు కాదని చెప్పి చట్టాలు చేస్తున్నాయి. సంఘాలు కూడా వారికి అనుమతిస్తున్నాయండి. దేవునిపై విశ్వాసం సాతానికి దాడి చేయబడుతుంది. ఇప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసము సాతానిచే దాడి చేయబడుతుందండి. కనుక ఆది వేళ ఏమైపోతుందండి, వేళ సత్యము కంటే అబద్ధం ఎక్కువ ప్రజ్వలిస్తూ ఉందండి. పాపపు లోతులలో బంధింపబడ్డ వారి చేత దాడి చేయబడుతుంది వేళ ప్రపంచం. వేళ పీక లోతు పాపంలో కూరుకుపోయారండి.
ఈవేళ పెద్ద పెద్ద ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు, వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వారు బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు. సామాన్య ప్రజలందరూ కూడా వేసే డిపాజిట్స్ వాటి మీద బ్యాంక్ లోన్ తీసుకుని వేల కోట్లు ఎస్కేప్ అయిపోతాడు. వాడు 10 రకాల వ్యాపారాలు చేస్తుంటాడు. ఒక వ్యాపారాన్ని ఎక్కువ లోన్ ఏదైతే తీసుకున్నాడో అది లాస్లోకి వెళ్ళిందని చూపిస్తాడు. మిగిలిన 9 కంపెనీలు లాభాల్లో ఉంటాయి. కనుక మిగిలిన కంపెనీలు లాభాలు ఉన్నా కూడా మన చట్టాలు అతని దగ్గర ₹1 కూడా వసూలు చేయలేవండి. ఇదంతా పేదవాడి మీద పడుతుంది భారం. అందుకే పాపపు లోతుల్లో బంధింపబడిన వారి చేత దాడి చేయబడుతుందండి. ఇది ప్రస్తుతం దాడిలో ఈ తరం మునిపెన్నడూ ఎరగని విధంగా సవాలు చేయబడుతుందండి. కనుక ఇవన్నీ ఎందుకు చేస్తాను వెళ్ళింది? ఎందుకు ఈ ప్రపంచం అంతా పాపంలో మునిగి తేలుతోంది? దీనికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క లేఖనాలు తిరస్కరించబడటం, దేవుని మాట వినలేకపోవటం. ఏదేని తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటను ఎలాగైతే తిరస్కరించారో నేడు కూడా దేవుని యొక్క మాటలు తిరస్కరించినట్లయితే పాపంలోకి వెళ్ళిపోతారు. తమ సొంత భావాలతో భర్తీ చేయబడినప్పుడు ఈ లోకం అంతా కూడా పాపంలోకి వెళ్ళిపోతుందండి. దేవుని ఆలోచన చెప్పిన కాకుండా తన సొంత భావాలతో భర్తీ చేయబడినప్పుడు పాపం పరిపక్వం అవుతుందని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుందండి. మరి దేవుడి చోట్లు లేదా? మరి ఇంత భయంకరమైన పాపంలో ఈ ప్రపంచం మునిగిపోతూ ఉన్నప్పుడు, తేలుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు ఎందుకు చూడట్లేదు? దేవుడు ఆపొచ్చు కదా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుడు తెలియజేస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6:16 చూసినట్లయితే అక్కడ లోబొట్టెను బట్టి మిమ్మల్ని మీరు దేనికి దోసలుగా అప్పగించుకుంటారని అడుగుతున్నాడు దేవుడికి. మీ ఇష్టం. దేవుడి వేళ మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు ఎప్పుడూ కూడా మానవునికి స్వేచ్ఛ ఇచ్చాడు. అతను తప్పులో వెళుతున్నా కూడా లాగడండి అతను, ఎందుకంటే స్వేచ్ఛనిచ్చాడు. దేవుడు కనుక అలా రిమోట్తో కనుక ఆపరేట్ చేయగలిగుంటే ఈవేళ మానవుడు మనుగడ ఎంత భయంకరంగా ఉంటే అంత భయంకరంగా ఉండండి వేళ. కానీ దేవుడు రిమోట్ తోటి ప్రపంచాన్ని తన ఏలుకలో ఉంచుకొని ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు ఈవేళ మానవుని మీద మాత్రం పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. అతను మంచిలో వెళ్తే మంచి యొక్క ఫలితాన్ని పొందుతాడు, చెడులో వెళ్తే చెడు యొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. అది నీకే వదిలేశాడు దేవుడు. అది కానీ దాని యొక్క పరిణామం మాత్రం తర్వాత చాలా తీవ్రంగా ఉంటుంది. చెడు యొక్క పరిణామం ఎప్పుడూ కూడా చాలా తీవ్రంగా ఉంటుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. అందుకే లోబొట్టిని బట్టి మిమ్మల్ని మీరు దేనికి దోసలుగా అప్పగించుకుంటారని అడుగుతున్నాడండి. నేను ఈవేళ ప్రపంచంలో ఈ ప్రపంచంలో జీవిస్తాను, ఈ రంగుల ప్రపంచం నాకు కావాలి, ఈ సంతోషమే నాకు శాస్త్రం చెప్పిన అనుకున్నట్లయితే అది నీ ఇష్టం. అది దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక దెయ్యం చెడు యొక్క రచయిత ప్రతి ఒక్కరిని నాశనం చేయడానికి చురుగ్గా నిమగ్నమై ఉన్నాడు వాడు సాతాను. ఈవేళ సాతాను యొక్క కబంధ హస్తాలు ఈ లోకం నలిగిపోతూ ఉంటుంది. మన ప్రపంచం విధ్వంసంపై ఊగుతుందండి. ఇప్పుడు ఏదో ఒక రోజున ప్రపంచం అంతా కూడా విధ్వంసం అయిపోవడానికి ఆ విధ్వంసంపై ఈవేళ మన ప్రపంచం ఊగుతూ ఉందండి. పాపం అనే విధ్వంసంపై ఊగుతుందండి. ఎప్పుడు పడిపోద్దో తెలియదండి. ఊగుతూ ఉందంటే, వేలాడుతుందంటే ఏదో ఒక రోజున పడిపోతుందండి. చెట్టుకున్న కాయ ఏదో ఒక రోజున దారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ఈ పాపపు విధ్వంసంపై ప్రపంచం వేలాడుతుంది కనుక ఏదో ఒక రోజున కుప్ప కూలిపోతూ ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని చిత్తము నెరవేర్చినట్లయితే మన క్షేమకరంగా ఉంటాం మన ఈ పాపలోకంలో కూడా. అందుకే దేవుడు తెలియజేస్తే లోబొట్టెను బట్టి మిమ్మల్ని మీరు దేనికి దాసులుగా అప్పగించుకుంటారు. నువ్వు పాపం వైపు వెళ్ళిపోయినా కూడా దేవుడు పట్టించుకోడు. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఆయుష్ ఉన్నంత వరకు కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించవచ్చు. నువ్వు చంపొచ్చు, వ్యభిచారం చేయొచ్చు, దొంగతనం చేయొచ్చు, లంచం తీసుకోవచ్చు, పొరుగువాడు దాసించవచ్చు, నువ్వు కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏదైనా చేసే నువ్వు. కానీ నువ్వు చేసిన దానికి ఫలితాన్ని ఒకరు దినాన్ని ఖచ్చితంగా అనుభవించారు. కనుక మొట్టమొదటిగా అబద్ధాన్ని నమ్మటం మానేయండి. ఈ ప్రపంచం అంతా అబద్ధాన్ని నమ్ముతుందండి. వేళ అబద్ధానికి జనకుడు సాతాను యొక్క చెప్పు చెత్తలోకి వెళ్ళిపోయింది లోకం. కనుక ఈ సువార్త యొక్క వెలుగు యొక్క ప్రకాశమాన ఎవరి మీద అయితే ప్రకాశిస్తుందో వాళ్ళు ఈ పాపపు చీకట్లోంచి బయటపడుతుంటారు. అందుకే పూర్వం దుర్నీతి సాధనాలుగా అప్పగించుకున్న మీ అవయవాలను
ఇప్పుడు నీతికి సాధనాలుగా చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. క్షమించడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు మన దేవుడు. ఆయన తప్పిపోయిన వారందరినీ కూడా పిలుస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు తన తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతే, పాపంలో పడిపోతే, ఉన్నవన్నీ కూడా పోగొట్టుకుంటే, మరణానికి దగ్గరైపోతుంటే దేవుడు నీకు బాగా జరిగిందని చెప్పి విడిచిపెట్టేయలేదండి. ఇక్కడ ఈవేళ ప్రపంచం అంతా పాపంలోకి వెళ్ళిపోయి పాపంలో నలిగిపోతుంటే దేవుడు బాధపడుతున్నాడండి. వేళ వారందరూ మారాలని చూస్తున్నాడు దేవుడి వేళ. అందుకే అందరూ అంతటినో మారుమనసు పొందాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. వేళ మారుమనసు పొందాలని, ఏదో రోజు తిరిగి వస్తారని, మారతారని చెప్పి దేవుడు చూస్తున్నాడు. వేళ దేవుడు ఇంత పాపం జరుగుతున్న, ఇంత ఘోరం జరుగుతున్నా కూడా దేవుడు ఇంకా ఎందుకు శిక్షించటం లేదు అంటే, అందరినూ అంతటినో మారుమనసు పొందాలని దీర్ఘశాంతము గలవాడైనాడు మన దేవుడు. ఈవేళ ఏ ఒక్కడో కూడా నశించిపోవడంలో, పాపంలో పడిపోవడంలో, నరకానికి వెళ్ళటం దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టం లేదండి. ఇది మనం అందరము కూడా తెలుసుకోవాలి. ఈవేళ సువార్త ద్వారా పిలుస్తున్నాడు, మా ద్వారా పిలుస్తున్నాడండి. ఈవేళ ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తున్నాడు. ఈవేళ మనం దానికి ఇప్పుడు మన అవయవాలు మనం ఏం చేయాలంటే, పాపం కాదు అప్పగించుకునేది మనం. ఇప్పుడు మీ అవయవాలు నీతికి దోసలుగా ఎంచుకోమని చెప్తున్నాడండి ఆయన. ఇప్పుడు మీరు పాపం నుండి విడిపింపబడి దేవునికి దోసలై ఉండండి అని చెప్పి పిలుస్తున్నాడు దేవుడి వేళ. కానీ మనం ఏం చేయాలి? మనం ఇలాంటి వాతావరణంలో మనం జీవించాలి. ఎటువంటి వాతావరణంలో జీవించాలి? మనం చేయగలిగింది ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉన్న అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇవాళ క్రైస్తవుడు చేయవలసిన పని ఏంటంటే, ఈ పాపంలో మునిగి తేలుతున్న ఈ ప్రపంచం కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 చూసినట్లయితే, ఇటువంటి వారి మధ్య మనం నెమ్మది కలిగి ఉండాలంటే, అందుకే మీరు నెమ్మదిగాను సుఖముగాను ఉడు నిమిత్తం మనుషులందరి కొరకు, నాయకుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయండి. ఈవేళ మంచి అధికారులు వచ్చినట్లయితే, మంచి నాయకులు వచ్చినట్లయితే ఈ చెడును ఆపగలుగుతారు, ఈ విధానాలు ఆపగలుగుతుంటారు, మంచి చట్టాలు చేస్తూ ఉంటారు. అదే వాక్యం తెలిసిన వాడు నాయకుడైతే బైబిల్ అమల్లోకి వస్తుందండి. అక్కడ కొత్త నిబంధన అమల్లోకి వస్తుంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిందంటే అందరూ కూడా వెలుగులో జీవిస్తూ ఉంటారు. దేవుడు అదే తెలియజేస్తున్నాం మనకి. ఇంకా చూసినట్లయితే రోమాపత్రిక 1:16 చూసినట్లయితే, ఇది నమ్ము ప్రతివానికి సువార్త దేవుని శక్తి అయి ఉందండి. ఈవేళ కనుక నువ్వు నమ్మావు అంటే దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తుంటాను. కనుక ఈ ప్రపంచంలో మనం ఏం చేయాలి? అందుకే యెహోషువ మాట్లాడుతున్నాడు, 24:15 మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేల్ అందరినీ కూడా పిలిచి మాట్లాడుతున్నాడు. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చేసాం మనం, మీరు ఆ దేవతలకి ఆరాధించాలని చెప్పి మీరు అనుకుంటున్నారా? అది మీ ఇష్టం. పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకురావటం వరకునే నా బాధ్యత. తీసుకొచ్చాను నేను. కనుక మీరు స్వతంత్రులు ఇక్కడి నుంచి మీరు. అందుకే ఇందాక మొదటే చెప్పాను నేను మీకు, లోబోటిని బట్టి మిమ్మల్ని మీరు దేనికి దోసలుగా అప్పగించుకుంటారు? మీరు పూర్వం విడిచిపడి వచ్చిన దేవతల వైపు వెళ్తారా? వెళ్తే అది మీ ఇష్టం. అది అయితే నేను నా కుటుంబం మాత్రం జీవం గల దేవుడని యెహోవానే సేవిస్తాం. నేను నా కుటుంబం నా దేవుడని యెహోవాను మాత్రమే నేను సేవిస్తాం అని చెప్పి అతను ఈ లోకంలో ప్రత్యేకించబడ్డాడు యెహోషువ. ఈవేళ మనమందరము కూడా యెహోషువ ఎలాగైతే నేను నా కుటుంబం నా దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తామని చెప్పి ఎలాగైతే తీర్మానం చేసుకున్నారో, ఈ పాప ప్రపంచంలో మనము కూడా మీరు మీ ఇష్టం, మీరు ఏ దేవుళ్ళు మొక్కుంటే దేవుళ్ళు మొక్కండి, ఏ దేవతలు మొక్కుంటే మెచ్చుకోండి. లేదంటే ఇంతవరకు మనకి ఎటువంటి ఆపద కూడా రాకుండా శత్రువుని జయించి ఇవాళ క్షేమకరంగా పాలు తేలు ప్రవహించి దేశం తీసుకొచ్చిన జీవం గల దేవుడిని యెహోవాను నమ్ముకుంటారు. 2 చాయిస్లు వస్తున్నాయి మీకు. ఆయన చేసిన ప్రత్యక్షతలు మీరు కళ్ళారా చూచారు, ఆయన చేసిన అద్భుతాలు మీరు కళ్ళారా చూచారు. కనుక మీరు ఏ వైపు ఉంటారు మీరు అని అడుగుతున్నాడండి. ఈవేళ మనం ఉంటే మంచి వైపు ఉండాలి, లేకపోతే చెడు వైపు ఉండాలి. రెండింటి వైపు మనం ఉండకూడదండి. అందుకే మత్తయి సువార్త మాట్లాడుతున్నాడు 6:24, ఏ ఒక్కరూ కూడా 2 యజమానులకు దాసులుగా ఉండరని చెప్తున్నాడు. ఏ ఒక్కరూ కూడా 2 యజమానులకు దాసులుగా ఉండరు. ఒకవేళ దాసులుగా ఉన్నట్లయితే ఒకరిని ప్రేమిస్తారు, ఇంకొకరిని ద్వేషిస్తారు. దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఎవరు ఒకదాన్నే ప్రేమిస్తారు? మీరు పాపం వైపు ఉంటారా, లేదంటే దేవుని వైపు ఉంటారా? పాపం వల్ల జీతం మరణం,
యేసుక్రీస్తునందు నిత్య జీవం ఏం కావాలి మీరు ఎన్నుకోమని చెప్తున్నారండి యేసు. ఒకవేళ మీరు దాన్ని పూజిస్తే పాపంలో పడిపోతారు. పాపంలో జీతం మరణం. కానీ యేసుక్రీస్తునందు నిత్య జీవం ఏం కావాలి మీకు? దేవుడు అడుగుతున్నాడు ఇవాళ. కనుక ఈ పాప ప్రపంచంలో ప్రత్యేకించబడిన వాడిగా మనం ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ లోకంలో మన వాళ్ళతో మనం కలిసిపోకూడదండి. మన వెలుగు అందరి మీద ప్రకాశించాలి. దేవుడు మనం ప్రత్యేకపరచడానికి ఈ లోకంలో ఉండి అందరినీ రక్షించడానికి వేళ శరీరధారిగా యేసుప్రభు లోకంలోకి వచ్చాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు తన సంఘాన్ని. ఆ సంఘంలో మనం అంతా ఉన్నట్లయితే మనకు భద్రత ఉంటుంది. ఈ లోకంలోను రాబోయే లోకంలో కూడా మనకు భద్రత ఉంటుంది. దేవుని కాపుదల మనకు ఉంటుంది. ఈ లోకంలో ప్రత్యేకించబడిన వారు ఉంటాం మనం. లేదంటే ఈ పాపంలో కనుక మనం కూడా కలిసిపోయినట్లయితే ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణం ఎలాగైతే నాశనం అయిపోయిందో, జలప్రయాణకు ముందు లోకం ఎలాగైతే ఉంది, ఇప్పుడు ప్రస్తుత లోకం కూడా అలాగే ఉంది. కనుక మనమైతే అటువంటి వారిగా ఉండకుండా దేవుని యొక్క చెప్చాతుల్లో, దేవుని యొక్క భయభక్తుల్లో ప్రత్యేకించబడిన వారిగా జీవిద్దాం. మురుకుల గీతారం వారికి వేరొద్దాం. మన కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కాచిన రక్తము ఆయన కట్టిన సంఘంలో, ఆ రక్తం ద్వారా పాపను కడిగి వేసుకుని ఆయన కట్టిన సంఘంలో మనం చిరకాలము జీవిద్దాం. ఈ భూలోకంలో మనకు భద్రత ఉంటుంది, పరలోకంలో శాశ్వతమైన సభ్యులుగా మనం ఉంటాం చెప్పి దేవుడు తెలియజేస్తుంది. కనుక మీరు దేనికి లోబడతారు మీరే ఆలోచన చేసుకోండి. ఈ సువార్తను మేము ప్రకటిస్తూ అంతే బలవంతంగా ఎవరిని కూడా మేము లాగం. నువ్వు ఈ లోకంలో నువ్వు జీవించాలనుకున్నట్లయితే, అబద్ధంలో నువ్వు జీవించాలనుకుంటే జీవించు, దాని యొక్క ఫలితాన్ని చివరి చూస్తాను. ఇవాళ మంచిలో జీవించాలనుకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎటువంటి ప్రపంచంలో మేము జీవిస్తున్నాం తండ్రి, భద్రత లేని జీవితం తండ్రి లోకంలో ప్రభు. కానీ క్రీస్తులో భద్రత ఉంది ప్రభు, క్రీస్తులో సమాధానం ఉంది, క్రీస్తులో సంతోషం ఉంది. కనుక తండ్రి యెహోషువ మీరు ఎవరిని సేవించినా కానీ నేను నా కుటుంబం నా దేవుడని యెహోవాని సేవిస్తాను చెప్పి ఎలాగైతే తండ్రి తీర్మానం చేసుకున్నాడు, ఈ ప్రసంగంలో మేమందరం కూడా ఈ పాప ప్రపంచంలో ప్రత్యేకించబడి ఆ యెహోషువ కుటుంబంలాగా ఉండేలా చేయమని అడుగుతున్నా తండ్రి. ఆనాడు కర్నీలు తన ఇంటి వారందరితో కూడా దేవుని ఎలాగైతే భయభక్తులు కలిగి ఉన్నాడో తండ్రి, మా కుటుంబాలు కూడా అలా ఉండేలా చేయమని వేడుకుంటాం. మా ప్రతి అక్కర తీర్చిన తండ్రి, ఈ సత్యాన్ని అనేక మందికి ప్రచురపరిచే కృపను తీర్చేయమని వేడుకుంటాం. నేను నా కుటుంబాల్లో ఆరోగ్యంగా సేవ చేసేలా చేసి అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి. పిల్లల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు, ఆర్థిక సమస్యలు నలిగిపోతున్న వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా దయ చూపించి అమలాపురం, కాకినాడ స్థలాలకు చచ్చిపోయి అనేక నూతన సంఘాలు ప్రారంభించి అనేక ఆత్మలు రక్షించేలా చేసి మా సహోదరి సహోదరులందరికీ మా ప్రార్థన దయచేసి ఈ దినమంతా నీ కృప మాపయించమని నువ్వు చేసిన సమస్త మేలుని బట్టి స్తుతులు తెలియజేస్తూ క్రీస్తు యేసునామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.